అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ 17/9/2024 నాటి మీటింగ్ యొక్క అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనము ఈ పీడిఎఫ్ లో చాలా సింపుల్ గా పీడిఎఫ్లు, డాక్స్, అలాగే వీడియో లింకులన్నీ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే కాంప్లెక్స్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నారో లేదా టాపిక్ వైజ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క మొబైల్స్ ను ఐఎఫ్ఈ ప్యానెల్ తో లింక్ చేసుకోవాలి. మొదటగా తర్వాత మీరు ఐఎఫ్ఈ ప్యానెల్ లో ఈ పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనము ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే 8:45 నుంచి 9 గంటల వరకు మనము ఈ సెషన్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ సెషన్ లో మనం మొదటగా అటెండెన్స్ అనేది మాన్యువల్ గా అక్కడ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ లో మనం ఎంటర్ చేయాలి. అలాగే మన యొక్క ఫేషియల్ ఐడి ద్వారా కూడా మనము అటెండెన్స్ వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 9 గంటల నుండి 9:15 వరకు 15 నిమిషాల పాటు మోడల్ కాండక్ట్ ఆఫ్ స్కూల్ అసెంబ్లీ విత్ ద కాంప్లెక్స్ స్కూల్ చిల్డ్రన్, ఎవరైతే ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నారో అక్కడ చేసేటువంటి ప్రేయర్ యొక్క అంశాలన్నీ కూడా పరిశీలించండి. ఇక్కడ మీరు ఒక డ్రైవ్ లింక్, గూగుల్ లింక్ అనేది డాక్ లింక్ ఇవ్వడం జరిగిందా, ఈ లింక్ ను క్లిక్ చేస్తే ఇక్కడ డే వైజ్ గా ఏ కార్యక్రమాలన్నీ చేయవలసిందో ఆ ప్రేయర్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్రకారం మనం కూడా మన పాఠశాలలో చేయవలసి ఉంటుంది. 9:15 నుండి 10:15 వరకు అనగా 60 నిమిషాల పాటు సెషన్ 1 అనేది జరుగుతుంది. ఇందులో నైతిక విలువలు విద్యార్థులకు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ యొక్క పాత్ర ఈ మోరల్ వాల్యూస్ డెవలప్మెంట్ చేయడంలో అనే అంశాలపైన మనకి సెషన్ అనేది జరుగుతుంది. ఇందులో దీనికి సంబంధించినటువంటి ఒక డ్రైవ్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా టాపిక్ తీసుకున్నటువంటి వారు ఎక్స్ప్లెయిన్ చేయవలను. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న షార్ట్ స్టోరీస్ యూట్యూబ్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదట ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేయడం ద్వారా ఒక యూట్యూబ్ ఈ మోరల్ వాల్యూస్ గురించినటువంటి వీడియోస్ 2 క్లిక్ చేసి చూపించాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక పీపీటీ కూడా క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేసినటువంటి పీపీటీ కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసి ఆ స్లైడ్ షో కూడా చూపించవలసి ఉంటుంది. తర్వాత సెషన్ 10:15 నుండి 11:15 వరకు ఉంటుంది. ఇది సెషన్ నెంబర్ 2, 60 నిమిషాల పాటు జరగవలసి ఉంటుంది. ఇందులో యోగా ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం ఇందులో 7th క్లాస్ లో ఉన్నటువంటి యూనిట్ 6 లో ఉన్నటువంటి ఈ యోగా ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి టాపిక్ ను పక్కనటువంటి డ్రైవ్ లింక్ ద్వారా క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ టాపిక్ చెబుతున్నారో వారు ఈ టాపిక్ లో ఉన్నటువంటి అన్ని అంశాలన్నీ కూడా వెళ్లే ముందర ఒకసారి చెక్ చేసుకొని చాలా నీట్ గా ఈ యోగా యొక్క ఫిట్నెస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా వివరించవలసి ఉంటుంది. ఈ సెషన్ లో 11:15 నుండి 11:30 వరకు 15 నిమిషాల పాటు టీ బ్రేక్ ఉంటుంది. తర్వాత 11:30 నుండి 12:30 వరకు అనగా 60 నిమిషాల వరకు ఈ యొక్క సెషన్ నెంబర్ 3 జరుగుతుంది. ఇందులో టెక్నాలజీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వ్యాయామ విద్యలో ఈ యొక్క టెక్నాలజీ యొక్క పాత్ర అనే అంశాలన్నీ ఇక్కడ మనకు పక్కన చూసినట్లయితే ఈ ఫిట్ ఇండియా క్విజ్ లింక్ ఇచ్చారు. ఇది 2వ టాపిక్ గా చూడాలి. ఆ తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే టెక్నాలజీ ఉపయోగించుకున్నటువంటి అంశాలన్నీ ఈ డ్రైవ్ లింక్ ద్వారా మనం చూడవచ్చు. ఆ తర్వాత టాపిక్ 1 లో ఉన్నటువంటి ఫిట్ ఇండియా పర్సనల్ ట్రాకర్ గురించినటువంటి లింక్ ఇక్కడ మిస్ అయ్యారు, అది ఎందుకో తెలియదు. నేనైతే కింద యూట్యూబ్ లో ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఫిట్ ఇండియా పర్సనల్ ట్రాకర్ ఈ లింక్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ మన కాంప్లెక్స్ లో అటెండ్ అయినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరితో కూడా ఈ ఫిట్ ఇండియా పర్సనల్ ట్రాకర్ ను డౌన్లోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా యూజ్ ఉన్నాయి, అది కూడా మీరు చూడండి. ఫిట్ ఇండియా క్విజ్, ఈ ఫిట్ ఇండియా క్విజ్ ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలన్నీ ఈ క్విజ్ యొక్క అంశానికి అర్హులు. సో ఫిట్ ఇండియా క్విజ్ యొక్క లింక్, ఆ తర్వాత గైడ్ లైన్స్, ఈ ఫిట్ ఇండియా క్విజ్ ఎలా రిజిస్ట్రేషన్ కావాలనో ఇక్కడ ఉన్నటువంటి లింక్స్ ను ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఈ ఫిట్ ఇండియా క్విజ్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఈ ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్లయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయవలసిన పని లేదు. ఎవరైతే కొత్తగా ఇంకా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుందో ఈ ఫిట్ ఇండియా స్కూల్ వీక్ సంబంధించి వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ ఇచ్చారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లో ఈ స్కూల్ వీక్ ను ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి పీపీటీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పీపీటీ 1 పీపీటీ 2 ఈ రెండింటిని కూడా ఓపెన్ చేసి అక్కడ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసి రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు 12:30 నుండి 1:30 వరకు 60 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు 60 నిమిషాల పాటు సెషన్ నెంబర్ 4 జరుగుతుంది. ఈ సెషన్ నెంబర్ 4 లో బిఎంఐ స్టూడెంట్ వైజ్ రిపోర్ట్ అని ఇక్కడ కాలం ఇచ్చారు. ఇందులో బిఎంఐ ఫార్మాట్ లో ఒక డాక్స్ ఫామ్ ఇచ్చారు. ఈ డాక్ ఫామ్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి అంశాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖేలో ఇండియా స్కూల్ ఫిట్నెస్ అసెస్మెంట్ టర్మ్ 1 అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. రిపోర్ట్స్ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లో రెండు రకాలుగా మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అడ్మిన్ మాన్యువల్ ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి డ్రైవ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ ఫార్మాట్ లో ఏ విధంగా మనము డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఆఫ్లైన్ ఫార్మాట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దాని కిందగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెషన్ లో ఇది 60 నిమిషాల పాటు జరుగుతుంది. సెషన్ నెంబర్ 4. నెక్స్ట్ సెషన్ నెంబర్ 5 ఇది 2:30 నుండి 3:30 వరకు 60 నిమిషాల పాటు జరుగుతుంది. ఇందులో రిక్రియేషనల్ అండ్ అవుట్డోర్ యొక్క యాక్టివిటీస్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్లాస్ 8వ తరగతిలోని యూనిట్ 7 లో ఉన్నటువంటి టాపిక్ ను పక్కన డ్రైవ్ లింక్ ఓపెన్ చేయడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకు సెషన్ నెంబర్ 6 మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు అనగా 60 నిమిషాల పాటు జరుగుతుంది. ఇందులో ఏరోబిక్స్ ప్రాక్టికల్ క్లాస్ అనేది ఇక్కడ ఏం జరిగింది. ఏరోబిక్ యొక్క క్లాసెస్ అనేది దానికి సంబంధించినటువంటి డ్రైవ్ లింక్స్ 3 ఇచ్చారు. ఈ డ్రైవ్ లింక్స్ 3ని ఓపెన్ చేసి చూపించవలసి ఉంటుంది. మనము వ్యాయామోపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా డ్రెస్ కోడ్ టీ-షర్ట్ లోయర్ షూస్ ను ధరించి ఈ స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో పాల్గొనవలసి ఉంటుంది.